సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీనివాస్, ఎండోవాస్కులర్ సర్జన్ ఫ్రమ్ శృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే డయాబెటిక్ ఫుట్. అసలు డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి అన్నది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఎవరైతే షుగర్ గ్రస్తులైనటువంటి వ్యక్తులు ఉంటారో, ఈ షుగర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో క్రమేపీ కొన్ని రోజుల తర్వాత షుగర్ సరిగా కంట్రోల్ కాకపోవటం వల్ల న్యూరోపతి అనేది డెవలప్ అవుతుంది. అంటే న్యూరోపతి అంటే స్పర్శ తగ్గటం లేదా లేకపోవటం. అట్లాంటి స్పర్శ తగ్గటం లేదా లేకపోవటం అనే కండిషన్ వల్ల వాళ్ళకి తెలియపోవటం వల్ల, స్పర్శ తెలియపోవటం వల్ల, నొప్పి తెలియపోవటం వల్ల పుండ్లు పడతాయి. అట్లాంటి పుండు ఒక పట్టాన మాందు, ఆ పుండు మానకపోవటం, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. వీటిని మనం డయాబెటిక్ ఫుట్ కింద చెప్పుకుంటాం. అంటే క్లుప్తంగా చెప్పాలంటే షుగర్ పేషెంట్స్లో ఈ న్యూరోపతి వల్ల, స్పర్శ తగ్గటం వల్ల వచ్చేటువంటి పుళ్ళు ఏవైతే ఉన్నాయో పట్టాన తగ్గకుండా, అటువంటి పుళ్ళని దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కలిపి డయాబెటిక్ ఫుట్ కింద మనం చెప్పుకోవచ్చు. కారణాలు ఏంటి అని మీరు కూడా అడిగారు. సో కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే, హై బ్లడ్ షుగర్ లెవెల్స్, ఎక్కువగా రక్తంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా పెరగటం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ రోజులుగా కూడా ఉండటం వల్ల, అధిక రక్తం షుగర్ వల్ల రక్తనాళాల్లో చేంజెస్ వస్తాయి. రక్తనాళాల్లో చేంజెస్ అంటే బోత్ ఆర్టరీస్ అండ్ వీన్స్, రెండు రకాలైనటువంటి రక్తనాళాలు ఉంటాయి మనకి. ఒకటి ధమనులు అంటాం, ఆర్టరీస్. రెండో రకమైనటువంటి సిరలు, వీన్స్ అంటాం. రెండిట్లో కూడా మార్పులు వస్తాయి. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్టరీ కానీ, వీన్ కానీ, దమన్లు కానీ, సిరలు కానీ చూసుకున్నట్లయితే దాని యొక్క అంతర్గతమైనటువంటి గోడల యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి లేయర్స్ ఏవైతే వాటిని ఎండోథీలియం అంటాం. ఈ ఎండోథీలియం డ్యామేజ్ అవుద్ది ఎక్కువగా షుగర్ కనుక అన్కంట్రోల్డ్ స్టేజ్లో ఉన్నట్లయితే. ఈ ఎండోథీలియం డ్యామేజ్ అవ్వటం వల్ల వీన్స్లో అయితే, సిరల్లో అయితే ఏమవుతుందంటే, దాని యొక్క సామర్థ్యం తగ్గి ఈ చెడు రక్తాన్ని పైకి పంపేటువంటి, గుండె వైపు పంపేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. దాన్ని మనం వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. అదే ఆర్టరీస్ అంటే ధమనుల్లో చూసుకున్నట్లయితే, ఈ ఎండోథీలియం డ్యామేజ్ వల్ల దీనిలో ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే మెత్తగా స్పాంజ్ లాగా ఉండాల్సినటువంటి అంతర్గతమైనటువంటి గోడలు ఈ షుగర్ వల్ల డ్యామేజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, గట్టి పడిపోయి ప్లాస్టిక్ లాగా తయారైపోతాయి. అంటే కాల్షియం డిపాజిట్ అయిపోతుంది, గోడలాగా తయారైపోతుంది గట్టిగా. దానివల్ల కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్లడ్ వెజల్ తగ్గిపోతుంది. దానివల్ల ఫోర్స్ తగ్గిపోయి రక్త ప్రసరణకు అంతరాయం కలుగుద్ది. దాన్ని ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే, గోడలు క్రమేపీ దాన్ని కంట్రోల్ చేయకపోవటం వల్ల ఈ ఏదైతే మనకి ఎథెరోస్క్లెరోటిక్ మందం తయారవుతుందన్న ఉందా, అది క్రమేపీ మందపడిపోయి ఆ యొక్క బ్లడ్ వెజల్ యొక్క లూమెన్ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని చిన్నగా చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, రక్త ప్రసరణ అనేది తక్కువ జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ వెనకాల ఉన్నటువంటి అవయవాలకి రక్త ప్రసరణ తక్కువగా జరగటం వల్ల దానివల్ల ఏమవుతుందంటే, ఆ అవయవాలకి, కణజాలానికి ఆక్సిజన్ పోదు, దాంతోపాటు ఫుడ్ కూడా పోవటం వల్ల అవి ఆ కణజాలం అన్నీ కూడా డెత్ అయిపోతాయి. దాన్నే మనం గ్యాంగ్రీన్ అని కూడా అంటాము. ఆ గ్యాంగ్రీన్, దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఈ బ్లడ్ వెజల్స్లో వచ్చే మార్పులతో ఇంకొక పని కూడా జరుగుద్ది. దానివల్ల ఏంటంటే, దీనిలో లార్జ్ వెజల్స్, స్మాల్ వెజల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఈ స్మాల్ వెజల్స్ అనేవి ఏదైతే నర్వ్ అన్నాం కదా, స్పర్శ తెలిసేటువంటి దాన్ని మన నర్వ్ కింద ఉంటాయి. మనకి నొప్పి ఉంది లేదు, స్పర్శ తెలియపోవటం అనేది నర్వ్ ద్వారా జరుగుతుంది. ఆ నర్వ్ కూడా బ్లడ్ సప్లై అవసరం, దానికి కూడా అవసరం, ఆక్సిజన్ అవసరం, దానికి కూడా ఫుడ్ అవసరం. ఆ నర్వ్ కూడా ఈ స్మాల్ వెజల్స్ అనేవి బ్లడ్ సప్లై చేస్తాయి. ఎప్పుడైతే డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ వస్తాయి అనుకున్నాం కదా. అంటే గోడలో మందం బారిపోయి ఆ లూమిన్ తగ్గిపోద్ది అనుకున్నాం కదా, అది స్మాల్ వెజల్స్లో కూడా వస్తుంది. ఈ స్మాల్ వెజల్ ఈ నరానికి సప్లై వెళ్తుంది. సో ఇది ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో నరానికి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. దానివల్ల నర్వ్ ఎఫెక్ట్ అయిపోయి దాని యొక్క స్పర్శ కోల్పోతుంది. అంటే దాన్ని మనం న్యూరోపతి కింద చెప్పుకుంటాం. సో ఈ విధంగా హై బ్లడ్ షుగర్ లెవెల్స్, అన్కంట్రోల్డ్ లెవెల్స్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ వల్ల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి దాని వలన న్యూరోపతి డెవలప్ అవ్వచ్చు, స్మాల్ వెజల్ ఎఫెక్ట్ అవటం వల్ల. అలా కాకుండా ఇంకొక మార్గం ఏంటంటే, నర్వ్ ఏదైతే ఉందో, నరం అంటాం కదా, దాని మీద షీత్ అనేది ఉంటుంది, నర్వ్ షీత్. ఈ హై షుగర్ లెవెల్స్ వల్ల నర్వ్ షీత్ కూడా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు
కూడా దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా నరం అతిగా స్పందించడం, లేదంటే అసలు స్పందించకపోవటం, వీటి మార్పుల వల్ల ఒక్కోసారి మంటలు రావటం, కాళ్ళలో తిమ్మిలు రావటం, లేదా ఒక్కొక్కసారి స్పర్శ తగ్గటం, లేకపోతే స్పర్శ పూర్తిగా పోవటం కూడా జరగవచ్చు. ఈ విధంగా నర్వ్ వల్ల, బ్లడ్ వెజల్స్లో మార్పుల వల్ల ఈ న్యూరోపతి అనేది డెవలప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. డయాబెటిక్ ఫుట్ని ఎర్లీగా ఎలా గుర్తించవచ్చు అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరికైతే డయాబెటిక్ ఫుట్ రావడానికి అవకాశం ఉంది అని అనుకున్నామో వాళ్ళలో ఫస్ట్ ఇండికేటర్స్ ఏంటంటే కొంచెం కాళ్ళు తిమ్మిరి రావటం, పాదాల్లో తిమ్మిర్లు మొదలవుతుంటాయి, లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టు మంటలు రావచ్చు, లేదా ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళలో నొప్పులు రావచ్చు పాదాల్లో. ఇంకొంతమందికి క్రాక్స్ వస్తాయి, అంటే పాదాల దగ్గర పగుళ్ళు ఏర్పడవచ్చు. అది కూడా ఒక ఎర్లీ లక్షణం కింద మనం చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్టరీస్తో పాటు వీన్ కూడా ఎఫెక్ట్ అవుతుందని. దానివల్ల ఏమవుతుంది, వీన్ చెడు రక్తాన్ని పైకి పంపించకపోవడం వల్ల కాళ్ళలో నీరు చేరడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎర్లీ స్టేజ్ కనుక నీరు చేరే క్రమంలో కాళ్ళు షైనింగ్ వస్తాయి. ఆ షైనింగ్ వచ్చిందంటే ఏంటంటే అర్థం ఏంటంటే కాళ్ళలో నీరు చేరుతుంది అని అర్థం. ఇవన్నీ కూడా మనం ఎర్లీ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. ఈ ఎర్లీ లక్షణాల స్టేజ్లో కనుక మనం ఇన్వాల్వ్ అయ్యి ఒక డాక్టర్ని కనుక వెంటనే సంప్రదించినట్లయితే అవి లేట్ ఫీచర్స్గా కానీ కాంప్లికేషన్స్గా కానీ మారకుండా అక్కడతో దాన్ని రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాంప్లికేషన్స్ని తదనుగుణంగా యాంబిటేషన్ లాంటివంటి మేజర్ డిజాస్ట్రోఫీస్ని మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని మనం ఎర్లీ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. దీనిలో లేట్ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే అప్పుడు కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అంతకుముందు తిమ్మిర్లు మాత్రమే ఉండి మంటలు మాత్రమే పాదాల్లో ఉన్నట్టు చూసాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే స్పర్శ పూర్తిగా పోవచ్చు, అది స్పర్శ తెలియదు. నడుస్తున్నా కింద ఏదైనా గుచ్చుకున్నా కూడా స్పర్శ తెలియకపోవచ్చు. సో అలా తెలియపోవడం వల్ల ఏమవుతుంది, ముళ్ళు గుచ్చుకొని లేదా మేకు గుచ్చుకొని ఏదైనా లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి పుండు పడిపోయి అది గ్యాంగ్రీన్ అయ్యేదా కూడా తెలియదు. సో ఈ స్పర్శ పోవటం అనేది ఒక లేట్ ఫీచర్. దీంతోపాటు ఎడిమా, ఇందాక ఓన్లీ షైనింగ్ అనుకున్నాం ఎర్లీగా, ఇప్పుడు పూర్తిగా కాళ్ళలో నీరు చేరిపోయి నొక్కినప్పుడు చొట్టపడిపోతూ ఉంటుంది. దీంతోపాటు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి నీటి బుడగలు, బ్లిస్టర్స్ అంటాం, వాటర్ లాగ్డ్ బ్లిస్టర్స్ అంటాం, నీటి కణితిలాగా ఏర్పడతాయి. అవి కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత పుళ్ళు పడతాయి లేట్ ఫీచర్స్లో. ఈ పుళ్ళు ఒక్కోసారి ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోవడం వల్ల నాన్ హీలింగ్ స్టేజ్ అల్సర్స్ కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది ఒక్కోసారి. దాంతోపాటు రక్త ప్రసరణలో కూడా అంతరాయం కలగటం వల్ల గ్యాంగ్రీన్, అంటే పూర్తిగా నల్లబడిపోయి కంప్లీట్గా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ కూడా లేట్ ఫీచర్స్. లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా పైన ఉన్నటువంటి పార్ట్ను కూడా తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. అంటే పూర్తిగా నల్లబడిపోయి కంప్లీట్గా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ కూడా లేట్ ఫీచర్స్. లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా పైన ఉన్నటువంటి పార్ట్ను కూడా తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకసారి కలగటం వల్ల గ్యాంగ్రీన్, అంటే పూర్తిగా నల్లబడిపోయి కంప్లీట్గా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ కూడా లేట్ ఫీచర్స్. లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా పైన ఉన్నటువంటి పార్ట్ను కూడా తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకసారి కలగటం వల్ల గ్యాంగ్రీన్, అంటే పూర్తిగా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ కూడా లేట్ ఫీచర్స్. లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా పైన ఉన్నటువంటి పార్ట్ను కూడా తొలగించాలి. దట్ ఈజ్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకసారి కలగటం వల్ల గ్యాంగ్రీన్, అంటే పూర్తిగా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. ఫామ్ అంటాం. సో ఇవన్నీ లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా పైన ఉన్నటువంటి పార్ట్ను కూడా
తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకరాయి కలగటం వల్ల గ్యాంగ్రీన్ అంటే పూర్తి ఇటుగా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా పైన ఉన్నటువంటి పార్ట్ను కూడా తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకరాయి కలగటం వల్ల గ్యాంగ్రీన్ అంటే పూర్తి ఇటుగా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా పైన ఉన్నటువంటి పార్ట్ను కూడా తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకరాయి కలగటం వల్ల గ్యాంగ్రీన్ అంటే పూర్తి ఇటుగా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా పైన ఉన్నటువంటి పార్ట్ను కూడా తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకరాయి కలగటం వల్ల గ్యాంగ్రీన్ అంటే పూర్తి ఇటుగా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా పైన ఉన్నటువంటి పార్ట్ను కూడా తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకరాయి కలగటం వల్ల గ్యాంగ్రీన్ అంటే పూర్తి ఇటుగా చచ్చిపోద్ది అక్కడ ఉన్న కణజాలం. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఎ మేజర్ డిస్ట్రోఫీ ఫర్ ద లైఫ్. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ పుండు ఇన్ఫెక్ట్ అవుతుంది. ఒకరాయి కలగటం వల్ల గ్యాంగ్రీన్ అంటే పూర్తి ఇటుగా చచ్చిపోతుంది. దాన్ని మనం గ్యాంగ్రీనస్ ఫామ్ అంటాం. సో ఇవన్నీ లేట్ ఫీచర్స్ వచ్చినాయి అంటే చాలా కాంప్లికేషన్. గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఆ అవయవాన్ని తొలగించాల్సి ఉంటుంది, లేదా ఇంకా తొలగించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఎ మేజర్ డిస్ట్రోఫీ. సో అట్లాంటి కాంప్లికేషన్స్ మనం ఎప్పుడు సరిగా తీసుకోకపోవడం వల్ల కింద మారుతుంది. ఆ